హలో గాయ్స్! సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? మాకు కూడా చాలా ఇష్టం. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' మూవీకైతే వెళ్ళాం. సినిమా ఓవరాల్‌గా బానే ఉంది. ఒకసారైతే చూడొచ్చు. రివ్యూలోకెళ్ళే కన్నా ముందు ఒక మాట. వన్ ఆఫ్ అవర్ ప్రీవియస్ వీడియోస్‌లో ఒక సబ్‌స్క్రైబర్ డౌట్ అడిగారు. కార్ అండర్ బాడీకి కోటింగ్ వేయించాలా? వేయిస్తే వచ్చే యూజెస్ ఏంటి అని? అడ్వాంటేజెస్ ఏంటి అని? యూజువల్‌గా ఐడియల్ కేసెస్ తీసుకుంటే కొత్త కారు కొన్నప్పుడు ఎటువంటి అండర్ బాడీ కోటింగ్ అవసరం ఉండదు. ఐడియల్ కేసెస్ ఏంటి అంటే మనం పార్క్ చేసిన ప్లేస్ ఆ గ్రౌండ్ అంతా ప్రాపర్‌గా ఉండాలి. సిమెంటెడ్. అలాగే మనం ట్రావెల్ చేసే రోడ్స్ ఇలాంటివన్నీ కూడా అయితే తార్ రోడ్ ఆర్ సిమెంట్ రోడ్‌లో పక్కా రోడ్స్ అయ్యి ఉండాలి. కచ్చా రోడ్స్ అయ్యి ఉండకూడదు. మా కారు విషయం వచ్చేసరికి ఐడియల్ కేసెస్ ఏవి సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకంటే మా ఇంటి చుట్టుపక్కల వితిన్ సరౌండింగ్స్ ఆఫ్ హాఫ్ కిలోమీటర్‌లో అన్నీ మట్టి రోడ్లు. సో వర్షం కూడా ఫ్రీక్వెంట్‌గా పడుతుంది. ఎస్పెషల్లీ రెయినీ సీజన్‌లో. సో ఫ్రీక్వెంట్‌గా రోడ్ అనేది వెట్ అవుతూ ఉంటుంది. మడ్ అనేది తయారవుతూ ఉంటుంది. సో మేము కార్ తీసినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా అండర్ బాడీకి బాగా ఎక్కువగా మడ్ అనేది స్ప్లాష్ అవుతుంటుంది. వీల్ రిమ్స్ దగ్గర అన్ని చోట్ల కూడా. సో ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడైతే తడి మట్టి బాగా అంటుకుంటూ ఉందో కార్ అండర్ బాడీకి స్టీల్ అండ్ ఐరన్ ఐటెమ్స్ కనుక కింద ఆటోమేటిక్‌గా రస్ట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. వన్స్ రస్ట్ ప్రాబ్లమ్ కనుక డీప్ అయింది అంటే కనుక ఇట్ విల్ క్రియేట్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫర్దర్. సో మాకెందుకో భయమేసి యూజువల్‌గా షోరూమ్‌లో వచ్చే కోటింగ్ ఇనఫ్ కాదు అనిపించి మేము అండర్ బాడీ కోటింగ్ ఎక్స్‌ట్రాగా మళ్ళీ వేయించుకున్నాం ఫస్ట్ సర్వీస్‌కి ఇచ్చినప్పుడు. దానివల్ల ఒక సెన్స్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. ఓకే. మన కార్ ఇప్పుడు అండర్ బాడీ అంతా సేఫ్. అట్‌లీస్ట్ ఫర్ 1-2 ఇయర్స్ మళ్ళీ చూసుకోక్కర్లేదు అని. సో ఎవ్రీ 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్‌కి ఒకసారి అండర్ బాడీ కోటింగ్ అనేది ఇన్ కేస్ మీ ఇంటి దగ్గర పార్కింగ్ ఏరియా గానీ, లేదా వెళ్ళొచ్చే రోడ్లు గానీ మడ్డిగా ఎక్కువ సాల్ట్ ఇష్యూస్ కానీ ఉంటే గనక వాటర్ దగ్గర, ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు అండర్ బాడీ కోటింగ్ అనేది వేయించుకోవడం మంచిది. ఇప్పుడు మూవీ రివ్యూలోకొస్తే కనుక 'హరిహర వీరమల్లు' అనేది రియల్ ఈవెంట్స్‌ని బేస్ చేసుకున్న ఒక ఫిక్షనల్ స్టోరీ. ఇప్పుడు రియల్ ఈవెంట్స్ ఏంటి అంటారా? 2 సైడ్స్‌గా మాట్లాడుకోవాలి. విలన్ సైడ్, హీరో సైడ్. విలన్ సైడ్ అనేసరికి మీ అందరికీ హిస్టరీ ఐడియా ఉండే ఉంటుంది. అరౌండ్ 10th, 11th సెంచరీ వరకు కూడా మన భారతదేశం ఒక సింగిల్ కంట్రీగా ఉండేది కాదు. డిఫరెంట్ కింగ్డమ్స్ కింద ఉండేది. అండ్ మెజారిటీ ఎవ్రీథింగ్ ఈజ్ హిందూ ఓరియంటెడ్, సనాతన ధర్మం. బట్ అరౌండ్ 11th సెంచరీ ఎండింగ్, 12th సెంచరీ టైంలో మనకి వెస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ ఏషియా ఇలాంటి చోట్ల నుంచి కొంతమంది రాజులు వచ్చి ఇక్కడ వాళ్ళని ఓడించి వాళ్ళ సామ్రాజ్యాలు ఏర్పరచుకున్నారు. అలాగే ఢిల్లీ సుల్తనట్ అనేది ఏర్పడింది. మామూలుక్స్ వచ్చారు, ఖిల్జీస్, తుగ్లక్స్, లోడీస్ అయిపోయారు. ఫైనల్‌గా 16th సెంచరీలో బాబర్ అనే అతను ఉజ్బెకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి ముఘల్ సల్తనట్ అనేది ఏర్పరిచారు. ఆయన లీనియేజ్‌లోనే ఔరంగజేబ్ అనే అతను వచ్చాడు. ఈ ఔరంగజేబ్ అనే అతను ఎక్స్‌ట్రీమ్‌లీ క్రూయల్ అనమాట నాన్ ఇస్లాం ఫాలోవర్స్‌కి ఎస్పెషల్లీ హిందూస్. సో ఈయనేంటంటే మీరు ఇస్లాం ఫాలో అవ్వకపోతే కనుక అయితే మీకు బతికే హక్కు లేదు. లేదా స్టిల్ బతకాలి అనుకుంటే కనుక జజియా అనే ఘోరమైన ట్యాక్స్ కట్టాలి. సో ఆ క్రూయల్టీని ఎలివేషన్స్ ఇస్తూ ఈ పిక్చర్‌లో బాగా చూపించారు. ఇప్పుడు హీరో ఆస్పెక్ట్ మాట్లాడుకునేటప్పుడు 'హరిహర వీరమల్లు' అనే సింగిల్ పర్సనాలిటీ మనకి హిస్టరీలో నాకు తెలిసైతే ఎక్కడ కనపడదు. మల్టిపుల్ పర్సనాలిటీస్‌ని బేస్ చేసుకొని ఒక సింగిల్ క్యారెక్టర్ కార్వ్ ఔట్ చేసి మనకు ప్రెజెంట్ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని. అండ్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు. సో ఆ పరంగా చూసుకుంటే సినిమా ఈజ్ వెరీ గుడ్. అండ్ ఆ మల్టిపుల్ పర్సనాలిటీస్‌లో 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే వన్ పర్సనాలిటీ మనకు బాగా తెలిసిన పర్సనాలిటీ ఛత్రపతి శివాజీ. మీ అందరికీ తెలిసిందే. ఔరంగజేబ్‌కి వాళ్ళ సామ్రాజ్యానికి ఎన్ని చుక్కలు చూపించారో మన మరాఠా సైడ్ నుంచి, మరాఠా కింగ్డమ్‌గా. అండ్ అలానే ఇంకొక క్యారెక్టర్ వచ్చేసరికి సాయి అన్న, మన తెలంగాణ బేస్డ్. ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఈ బాగా డబ్బు ఎక్కువైపోయి పేదల్ని బాగా అప్రెషన్‌కి గురి చేసి ఇంకా అక్రమంగా దోచుకుంటూ వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ తరాలని బాగు చేసుకునే వాళ్ళు ఉంటారు చూడండి. ఎవరైతే వేరే వాళ్ళకి అన్యాయాలు చేసి బతికేవాళ్ళు. అలాంటి ధనికుల దగ్గర లూటీ చేసి మళ్ళీ తిరిగి ఆ పేదవాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. సో ఇట్స్ లైక్ ఎ కైండ్ ఆఫ్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఇలాంటి క్యారెక్టర్స్‌ని మిక్సప్ కొట్టి మనకి 'హరిహర వీరమల్లు'గా అక్కడ ప్రెజెంట్ చేశారు. ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బాగుంది. బాగోనిది ఎక్కడైనా ఉంది అంటే ఎడిటింగ్. ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ అనేవి చాలా చోట్ల బాలేదు. ఎస్పెషల్లీ 2 చోట్ల. ఒకటేంటంటే కొండల్లో, లోయల్లో హీరో మరికొంతమందితోటి వెళ్తూ ఉంటారు. అక్కడ గుర్రపు సవారీ చేసినప్పుడు, హార్స్ రైడింగ్ చేసేటప్పుడు క్లియర్ కట్‌గా లేయర్స్ అన్నీ డిఫరెంట్‌గా కనపడతాయి. ఒక రియలిస్టిక్‌గా అనిపించింది. ఈవెన్ 'హనుమాన్' మూవీ, లో బడ్జెట్ మూవీలో కూడా ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగా పెట్టారు. ఆ లెవెల్‌కి కూడా రీచ్ అవ్వలేకపోయారు. ఇలా అలాంటి కొన్ని చోట్ల ఈ సినిమాలో. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎస్పెషల్లీ అడవుల్లో వెళ్ళేటప్పుడు ఒక వుల్ఫ్ సీన్ ఉంటుంది. ఆ వుల్ఫ్ సీన్ దగ్గర కామెడీ అవసరం లేకపోయినా కొంచెం టైం ఎక్స్టెండ్ చేయడం కోసం అన్నట్టుగా పెట్టినట్టు అనిపించింది. యాక్చువల్ కామెడీలో అది అనిపించలేదు. సో అలా ఒక 2-3 ఆస్పెక్ట్స్ తప్పితే మిగతా సినిమా అంతా ఓవరాల్‌గా వెరీ గుడ్. మాకు మూవీ ఎలా అనిపించిందో మేము చెప్పాము. అలాగే మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. బై.